అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను జనసేన త్రిసభ్య కమిటీ విచారించింది. అరవ శ్రీధర్ వీణ అంశంపై విచారణ చేపట్టిన కమిటీ పలు అంశాలపై ఆరా తీసింది. రైల్వే కోడూరుకు వచ్చిన జనసేన త్రిసభ్య కమిటీ ముందుగా జనసేన నేతలు కార్యకర్తలను విచారించింది. ఈ క్రమంలో కమిటీ ముందు హాజరైన ఎమ్మెల్యే శ్రీధర్ ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చారు. రేపు జనసేన పార్టీ అధిష్టానానికి త్రిసభ్య కమిటీ నివేదిక సమర్పించనుంది. కమిటీ వాళ్ళకు నేను అన్ని విత్ ప్రూఫ్స్ తో విత్ రిపోర్ట్ తో అన్ని కమిటీకి సబ్మిట్ చేశాను. తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది అందరికి చెప్తాను. నేను కమిటీ వాళ్ళకు నేను అన్ని విత్ ప్రూఫ్స్ తో విత్ రిపోర్ట్ తో అన్ని కమిటీకి సబ్మిట్ చేశాను. తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది అందరికి చెప్తాను. నేను ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. శివ, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళను మోసం చేశారన్న ఆరోపణలపై జనసేన పార్టీ త్రిసభ్య కమిటీని నియమించింది. అయితే ఈ రోజు ఆ కమిటీ ముందు ఎమ్మెల్యేను త్రిసభ్య కమిటీ విచారించింది. ఆ విచారణకు ఎమ్మెల్యే కూడా హాజరయ్యారు చాలా ఆలస్యంగా. బాధితురాలు చేసిన ఆరోపణల్లో నిజాలేంటో కమిటీ పూర్తి స్థాయిలో ప్రశ్నించింది ఎమ్మెల్యే అరవ శ్రీధర్. విచారణ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన అరవ శ్రీధర్ తనపై వచ్చిన లైంగిక ఆరోపణలకు సంబంధించిన తన వద్ద ఉన్నటువంటి ఆధారాలను త్రిసభ్య కమిటీకి అందజేసినట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పారు. తనపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుపోతుంది అనేది కూడా కమిటీ ఇచ్చే నివేదికపై ఆధారపడి ఉంటుందన్నారు. కాగా కొద్ది రోజులుగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై వీణ అనే మహిళ లైంగిక ఆరోపణలు చేస్తోంది. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని, అలాగే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కూడా ఇప్పిస్తానని చెప్పి నమ్మబలికి శారీరకంగా వాడుకున్నారని ప్రధానమైనటువంటి ఆరోపణలు. ఇప్పుడు మొహం చాటేస్తున్నారనేది మహిళ చేసినటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు. జనసేన ఎమ్మెల్యేపై వచ్చినటువంటి ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలో అరవ శ్రీధర్ వ్యవహారంపై అధిష్టానం సీరియస్ అయింది. ఆరోపణలపై విచారణ చేసేందుకు త్రిసభ్య కమిటీని కూడా నియమించింది. విచారణకు రావాలని ఎమ్మెల్యేకు ఈ కమిటీ ఏర్పాటు చేసిన వెంటనే నోటీసులు ఇచ్చారు. అయినా రోజులు గడిచినా కూడా ఎమ్మెల్యే స్పందించకపోవడంతో నిన్న ఒక సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ఈ అంశంపై ఎమ్మెల్యే తీరుపై సీరియస్ అయ్యారు. సో ఈ క్రమంలోనే ఈ రోజు కమిటీ ముందు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అయితే హాజరయ్యారు. అయితే ఈ హాజరయ్యి ఆయన త్వరగానే మధ్యలోనే వెళ్ళిపోయడం జరిగింది. చాలా త్వరగానే ముగిసిందని చెప్పుకోవచ్చు. అయితే వెళ్తున్న క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు అవన్నీ కూడా ఇచ్చారు, నా పైన వచ్చిన ఆరోపణలకు సంబంధించి అని చెప్పి కూడా చెప్పడం వెళ్ళిపోయింది. కానీ తను చెప్తున్నటువంటి మాటలు ఎక్కడ కాన్ఫిడెంట్ అయితే కనిపించినటువంటి పరిస్థితి ఉంది. తప్పు నేను చేయలేదు అన్నది ఎక్కడ అతను చెప్పుకోలేనటువంటి పరిస్థితి. గతంలో అతను వీడియో రిలీజ్ చేసి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను మోసం చేయలేదు, నేనే బాధితుడిని, నేనే మోసపోయాను అని చెప్పినటువంటి ఎమ్మెల్యే ఈరోజు అది చెప్పలేకపోవడము అందరూ కూడా గమనించారు. చాలా వరకు ఇంకా ప్రశ్నలు అతన్ని వెంటాడుతున్నాయని అని చెప్పుకోవచ్చు. మీరు అంత తప్పు చేయకపోతే మీడియాను ఫేస్ చేసి కమిటీలో ఏం చెప్పారో, ఏం ఆధారాలు ఇచ్చారో అవి కూడా బయటికి చెప్తే బాగుండేది కదా అన్న ఒక వాదన కూడా వస్తుంది. సో ఈ నేపథ్యంలో మరి అరవ శ్రీధర్ తప్పు చేశారా లేదా అన్నది రేపు తెలిసే అవకాశం ఉంది. ఏదైతే త్రిసభ్య కమిటీ ముందు తాను ఇచ్చినటువంటి ఆధారాలు కావచ్చు, విచారణ కావచ్చు, ముఖ్యంగా ఎవరైతే మహిళ మోసపోయిన బాధిత మహిళ ఇచ్చేసినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి ఆధారాలు ఎంతవరకు ఇచ్చారనేది కూడా ఇప్పుడు అనుమానం వ్యక్తం అవుతుంది. మరి రేపు పవన్ కళ్యాణ్ కు ఎటువంటి నివేదిక ఇవ్వబోతున్నారు ఈ త్రిసభ్య కమిటీ సభ్యులు? ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఎమ్మెల్యేపై ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి? క్రమశిక్షణ చర్యలు కావచ్చు, లేదా పార్టీ నుంచి సస్పెండ్ కావచ్చు, లేదా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించే అంశం కావచ్చు. వీటన్నిటిపై పెద్ద ఎత్తున అనుమానాలు, ప్రశ్నలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి బాధిత మహిళ మాత్రం ఇంతవరకు కమిటీ ముందు హాజరవ్వలేదు. కానీ తాను లీగల్ గా వెళ్లి దీనిపై ఫైట్ చేయాలని మొదటి నుంచి కూడా వీణ చెప్తున్న నేపథ్యంలో మరి ఆమె కమిటీ ముందు హాజరవుతుందా, లేదంటే
జనసేన వారికి ఆధారాలు ఇస్తుందా లేదా కోర్టులో తేల్చుకుంటుందా, కోర్టు ద్వారానే నోటీస్ పంపించి తను లీగల్ గా ఫైట్ చేస్తుందా అన్నది అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటికైతే వీణా ఎవరికి అందుబాటులో లేకపోవడము, అజ్ఞాతంలోకి వెళ్లిపోవడము అంతా చూస్తుంటే మరి ఈ అంశం ఎటు దారి తీస్తుంది, లేదంటే లోపల ఏమైనా వీణాతో సంప్రదింపులు జరుపుతున్నారా, ఈ అంశాన్ని ముగించేందుకు చర్యలు తీసుకుంటున్నారా, ఇటు ఎవరైతే ఎమ్మెల్యేకి గాడ్ ఫాదర్ గా ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ బుక్కా రూపానంద రెడ్డి ఏమైనా చర్యలు చేపట్టారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆఫ్ ది రికార్డు ప్రకారం చెప్తే మరి ఈ వైసీపీ మాత్రం దీని మీద పూర్తి స్థాయిలో ఫాలో అవుతోంది. లోకల్ గా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కొరమట్ల శ్రీనివాసులు కూడా దీనిపై మాట్లాడుతూ ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఒక మహిళను ఇలా చేయడం అనేది కూడా కారణం అని చెప్పి కూడా చెప్తున్నారు. మరి ఇది ఎలా తిరిగి ఎలా చేరుతుంది అనేది కూడా మనం చూడాల్సిన అంశం. రేపు నివేదిక వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ అలాగే జనసేన పార్టీలో ఉన్న నాయకులు ఎలాంటి చర్యలు, ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు చాలా ఉత్కంఠంగా భరితంగా ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. మాట్లాడిస్తారు, అందరూ మాట్లాడతారు మీతో. మేడం ఏ అంశాల నుంచి విచారించబోతున్నారు మేడం? అన్ని చెప్తారు తర్వాత అన్ని విషయాలు చెప్తాం. ఇప్పుడు కాదు లోపల మాట్లాడండి. చెప్పరు విజువల్స్ గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.